నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యల పరిష్కారానికై ప్రజా సంఘాల ఆందోళనలు. పీజీఆర్ఎస్ లో వినతుల వెల్లువ పరిశీలించి పరిష్కరిస్తామని అధికారుల హామీ. యోగాంధ్ర 2025లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యోగా స్ట్రీట్స్ అవగాహన కల్పిస్తూ అధికారుల ర్యాలీలు. స్పెషల్ డిఎస్సి ప్రకటన చేయాల్సిందేనని గిరిజన సంఘాల ఆందోళనలు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను 24 గంటల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం వినతులు స్వీకరించిన కలెక్టర్ అంతకు ముందు అధికారులతో సమీక్షించారు. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడానికి కలెక్టరేట్ వద్ద సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ నుండి 6 డిఆర్ఓ కార్యాలయం వద్ద 2 చొప్పున అర్జీలు రాయడానికి నియమింపబడగా అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం పీజీఆర్ఎస్ కు మొత్తం 160 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 82 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 10, పింఛన్లు మంజూరీ చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 21, మున్సిపాలిటీకి 10, జీఎస్డబ్ల్యూకు 1, విద్యాశాఖకు 7, హౌసింగ్కు 1 అందగా విద్యాశాఖకు 2, విద్యుత్ శాఖకు 5 చొప్పున అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజయనగరం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపైన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందని, ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తరాంధ్రకి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంటును కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించాలని, సమ్మెను విరమింపచేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. విభజన రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అతి భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మోడీ ప్రభుత్వం అమ్మడానికి పెట్టింది. అందులో భాగంగా గనులు కేటాయించకపోవడం, కార్మికులను తొలగించడం చేస్తున్నది. ఈ రోజు 4,000 మంది కార్మికులని తొలగించింది. ఇందుకు నిరసనగా గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. తొలగించిన కార్మికులందరినీ వెంటనే బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆ కార్మికులు పోరాడుతున్నారు. విశాఖ ఉక్కు పోరాట రక్షణ కమిటీ అనే పేరుతో అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రాలు ఇస్తున్నాం. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలా, నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసి కార్మిక వర్గాన్ని నట్టేట్లు పెట్టి ఈ మోడీ ప్రభుత్వం వచ్చి తన అసలు రంగు ఏంటో ప్రజలకి తెలియాలని, అంబానుకోవాదానికి ఇచ్చి వాళ్ళు పబ్బం గడపాలని ఆ గవర్నమెంట్ చూస్తాం తప్ప కార్మిక వర్గాన్ని నట్టేట్లు ముంచుతుంటే ఈ ప్రభుత్వాలు ఏమి చేయడానికి ఉన్నాయి. వాళ్ళు ప్రైవేటీకరణ ఇచ్చేసి ఈ ప్రజలందరినీ ఏం చేస్తారని అంటే, నీకు ఓట్లు కావాలన్నప్పుడు ప్రజలు కావాలా, ఓట్లు అక్కర్లేదన్నప్పుడు మీ ప్రజలతో సంబంధాలు ఉండవా? మీ గవర్నమెంట్కి అసలు ఏంటి మీ పరిపాలన విధానం ఏంటి? అలా కాకుండా కార్మిక వర్గాన్ని సరైన దారినిచ్చి ఆ ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖపట్నం ఫ్యాక్టరీని అది ప్రైవేటీకరణ ఇవ్వకుండా అది ఆపాలని ఐఎఫ్టీగా మేము కోరుతూ,
విజయనగరం జిల్లా గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1997, 2002 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులంతా దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. స్థానికంగా ఉన్న వారితో పాటు రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట కలవడంతో ఆనందభరిత వాతావరణంలో సమ్మేళనం సాగింది. అనంతరం వారందరూ కలిసి పలు సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహణకు తీర్మానం చేశారు. గజపతినగరం గవర్నమెంట్ హై స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గజపతినగరం 97-2002 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులందరూ గురువులను సత్కరించడానికి మరియు పూర్వ విద్యార్థులందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అందరినీ కలిసి అందరికీ ఎవరైతే మన పూర్వ విద్యార్థులు స్నేహితులు అందరూ ఉన్నారో, దూరంగా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అందరినీ కార్యక్రమం జయప్రదం చేసినందుకు గురువులందరూ వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆనందంగా ఉంది. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ పరిధిలో ప్రజలకు బియ్యం పంపిణీలో MDU వాహనాలు ఎంతో సౌలభ్యంగా ఉన్నాయని, ప్రజలకు నేరుగా సేవలందించేందుకు ఉపయోగపడుతున్న వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడం పౌర సేవలకు అంతరాయం కలిగించడమేనని MDU ఆపరేటర్లు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద MDU ఆపరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ అసుతేష్ శ్రీవాత్సవకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ పరిధిలో ప్రజలకు నేరుగా బియ్యం అందించేందుకు వాహనాలు ఎంతగానో దోహదపడుతున్నాయని, వేలాది మంది ఆపరేటర్లు ఇదే ఉపాధిగా అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకొని ఈ ఉపాధిలో కొనసాగుతున్నామన్నారు. నేడు ప్రభుత్వం ఈ పథకం కొనసాగింపు నిలిపివేస్తే తాము రోడ్డున పడడమే కాకుండా ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకు వీలు పడదని తెలిపారు. MDU వ్యవస్థలో లోపాలు ఉంటే ప్రభుత్వం పర్యవేక్షణ చేసి తద్వారా లోపాలు సరిచేయాలని కోరారు. మేము ఇక్కడ ఏమించి మా పార్టీలో రోలర్ అప్డేట్ అంటే MD ఆపరేటర్లు వచ్చామండి. మాకు ఏంటంటే సడన్గా మాకు ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంటుండగా ఈ కూటమి ప్రభుత్వం ఏమించి మమ్మల్ని ముందుగానే విధుల నుంచి తొలగించింది. 1వ తారీఖు నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ ఇవ్వాలనేసి నిర్ణయించుకుంది కూటమి ప్రభుత్వం. కానీ మా గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అలాగే మా కుటుంబాలు మొత్తం రోడ్డున పడే పరిస్థితులు ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. MD ఆపరేటర్లము ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు. కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా కూడా నాదెండ్ల మనోహర్ మినిస్టర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల చాలా MD ఆపరేటర్ స్టేట్ మొత్తం మీద కూడా చాలా అల్లకొల్లు అవుతున్నారు. చాలా ఆల్రెడీ ఒక MD ఆపరేటర్ కూడా ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు. దయచేసి మా యూనియన్ మా గురించి ఆలోచించి దీనివల్ల ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఆ అపోహలు అన్నీ కూడా ఫ్రాడ్ అని న్యూస్ చెప్తూ ఉంటాను. ప్రభుత్వము ఎక్కడ కూడా దీని ఫ్రాడ్ లేదు. 75% చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ బాగుందని కొనసాగిస్తామని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అటువంటి వ్యవస్థను కూడా ఇప్పుడు సడన్గా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఆపేశారు. దీనివల్ల మా MD యొక్క కుటుంబాలన్నీ రోడ్డు మీద పడే పరిస్థితికి ఈరోజు వచ్చింది. దయచేసి మా MDల గురించి ఆలోచించాలి కాదన్నా, మాతో పాటు చేసే హెల్పర్లు కూడా ఈదిన పడ్డారు. ఇప్పుడు దయచేసి కూటమి ప్రభుత్వంకి మేము విన్నవించేది ఏమనగా మా MD వ్యవస్థ కొనసాగించండి. ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు. దీనివల్ల ప్రజల నుంచి బాగా వ్యతిరేకత వస్తుంది. మాకు ఈ మాకు ఈ MD వ్యవస్థ ద్వారా మా వీధిలోకి వచ్చి మాకు రేషన్ ఇస్తున్నారు. మాకు డిపోలకి వెళ్ళాలంటే ఎక్కడా కూడాను మాకు ఇష్టం లేదని 75% కూడా ప్రజలు కోరుకుంటారు. ఇది గవర్నమెంట్ ఆలోచించి కూటమి ప్రభుత్వం ఆలోచించి ఈ వ్యవస్థను ముందుకు సాగించాలని మేము కూటమి ప్రభుత్వాన్ని మా MD తరఫున అందరం ద్వారా విన్నవించుకుంటున్నాము. భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంగా వస్తున్న వ్యవస్థల్లో యోగా ఒకటని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంతంలో యోగా స్ట్రీట్ ఏర్పాటు చేసి యోగాసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కోట వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, స్వయం ఉపాయ సంఘాల మహిళలు అధికంగా పాల్గొని యోగా ఔన్నత్యాన్ని దాటారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగా ఆవశ్యకతపై చైతన్యం కావాలన్నారు. నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలను వివిధ రకాలుగా జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందన్నారు. ఒక్కొక్క ప్రధాన ప్రాంతంలో 2 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఆనందరావు, ఇతర అధికారులు, డీఈలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. ఏదైతే యోగాంధ్ర క్యాంపెయిన్లో అమల్లో భాగంగా నెల రోజుల కార్యక్రమం మనం చేస్తున్నాము. 21/5 నుంచి 21/6 వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక మండలంలో కార్యక్రమం చేయమనే ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి జిల్లా స్థాయిలోనే ఒక కమిటీ, అదేవిధంగా మండల స్థాయిలో ఒక కమిటీ, విలేజ్ స్థాయిలో కూడా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకున్నాము. సో ప్రతిరోజు చేసే అమల్లో భాగంగా అంతేకాకుండా మున్సిపల్ పరిధిలోని ఏదైనా ఒక అంటే అందరికీ అవగాహన కల్పించే క్రమంలో కొన్ని జంక్షన్లలోని ఈ యోగా కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈరోజు మనకి పైడితల్లమ్మవారి గుడి దగ్గర దాదాపుగా 450 మందితోని మనకి ఈ యోగా డెమాన్స్ట్రేషన్ జరిగింది. అక్కడి నుంచి మనకి పైడితల్లమ్మవారి కోవెల నుంచి కోట వరకు కూడా ర్యాలీ జరిగింది. ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదైతే యోగా మనం మాస్టర్ ట్రైనర్స్ కానీ యోగా గురువులుగా ఉన్నారో వారి చేత డెమాన్స్ట్రేషన్స్ ఇప్పించడం జరిగింది. సో ఇది ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లే విధానంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఏ రోజు ఎక్కడ ఏ జంక్షన్లో పెడతారన్నది కూడా మున్సిపల్ కమిషన్ వాళ్ళు తెలియజేశారు, పేపర్ ద్వారా తెలియజేశారు, మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. సో దాని ప్రకారం కూడా అంటే ఈ 2 రోజులే కాకుండా ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా యోగాలోని పార్టిసిపేట్ చేసి మనం యోగాని మన జీవనంలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యము లేదంటే మెంటల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఇంతేకాకుండా ఈరోజు మనకి బొబ్బిలిలోని దాదాపుగా ఒక 450 మందితోని, అదేవిధంగా మనకి తెరలాంలో ఒక 500 మందితో కూడాను యోగా డెమాన్స్ట్రేషన్ అండ్ ర్యాలీ కూడా జరిగింది. సో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఈ రోజు నుంచి విలేజ్ లెవెల్లో ఒక కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో గ్రామస్థాయి కాంపిటీషన్స్ ఒక 5 రోజులు చేసుకుని తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి కూడా వెళ్తారు. రాష్ట్ర స్థాయిలో బాగా చేసిన వాళ్ళకి గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వేరే ఎంక్లోజర్లో పెట్టి వారితో ఇంటరాక్షన్ కూడా అవకాశం కల్పిస్తామని మనకి చెప్పడం జరిగింది. సో మనకి 4 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం డిసైడ్ చేసినవి రామనారాయణం కానీ, రామతీర్థాలు, చింతపల్లి బీచ్, అదేవిధంగా తాటిపూడి రిజర్వాయర్ దగ్గర కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మనకి స్టేట్ ఈవెంట్ కింద ఒక ఎన్ఆర్ఈఏ వేసేకర్తో చేయించమని మనకి ఆదేశాలు వచ్చాయి. అది 10వ తారీఖున దాదాపు ఒక 5,000 మందితో పెద్ద ఎత్తున చేయడానికి కూడా ప్రణాళిక చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయడం, ట్రైనర్స్ని ఇంటర్న్ మళ్ళీ గ్రామాల్లోని ఎవరైతే ఎస్ఐజీస్ ఉన్నారో, అదేవిధంగా మన వేసేకర్స్ ఉన్నారో, రైతులు ఉన్నారో, వివిధ రకాలైన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ సర్టిఫికేషన్కి అనువుగా చేస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా 21/6 తారీఖున మనకి జరిగే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు పాల్గొనే కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో కూడా పార్టిసిపేట్ చేసి సో దాదాపుగా స్టేట్ మొత్తంగా 2 కోట్ల మంది, మన జిల్లా వరకు తీసుకుంటే దాదాపుగా 8 లక్షల మంది వరకు పార్టిసిపేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ దానికి తగ్గ ఏర్పాట్లు ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం అందరం ముందుకు వెళ్తున్నామండి. విజయనగరం జిల్లా రాజం పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆర్పీల యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ నిరసనను తెలియజేస్తూ తమ సమస్యలు పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం, చర్చల పేరుతో వాయిదాలు వేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ రకంగా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, కార్మికులు సమ్మెకు పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. గత సమ్మె కాలం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 4 రోడ్ల కూడలిలోని బందంవారి వీధిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని, అలాగే ఒత్తిడి నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో యోగాంధ్రలో నేర్పిన సులువైన యోగాసనాలను వేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. యోగాంధ్రకు సంబంధించి ఏర్పాటు చేసిన యాప్లో రిజిస్ట్రేషన్లు జరగాలని మెప్మా సిబ్బందిని ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమంలో యోగాసనాలు వేసేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా 6 సంవత్సరాల వయసు గల చిన్నారుల నుంచి 80 సంవత్సరాలు ఉన్న వృద్ధుల వరకు నిస్సందేహంగా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఆరోగ్యంగా, నిత్యం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ఉల్లాసంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో అరగంట పాటు సులువైన ఆసనాలు వేయడం వల్ల వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మరే హాస్పిటల్కి మనం వెళ్ళాల్సిన అవసరం ఉండద్దు. తర్వాత మా డిఎంఏ గారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మన పట్టణంలో 12,646 మంది చేత యోగా కార్యక్రమాల్లో పాల్గొంటాము అని రిజిస్ట్రేషన్ ఆ పర్టికులర్ యాప్లో చేయమన్నారు. కాబట్టి 12,000 పైచులకు మనం రిజిస్ట్రేషన్లు చూపించాలండి. ఈ రోజు నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రిజిస్ట్రేషన్లు చేయాలని నేను మా సిబ్బందిని, మెప్మా వారిని పేరు పేరున కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా ఈ పట్టణంలో మనం చేయడం మూలన పార్వతీపురం పట్టణ ప్రజలకి అనారోగ్యం అనేది రాకుండా ఉంటుంది. ఈ పార్వతీపురం పట్టణంలో హాస్పిటల్స్ అన్ని మూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనమందరం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. విజయనగరం జిల్లా ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు బండారు చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు విజయనగరంలోని సంఘం కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువకులకు వివాహాలు జరగడానికి అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని, వాటిని అధిగమిస్తూ జూలై 20వ తేదీన వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యదర్శి తవ్వ మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకేసారి పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శ్రీ రామనారాయణం ఆలయం ప్రాంగణంలో ఆర్య వైశ్య వధూవరుల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నామండి. ఆ రోజు ఈ 5 జిల్లాల్లో గల పెళ్లి కాని ఆర్యవైశ్య యువతి యువకులందరూ కూడా తమ తమ బయోడేటాలను ఈ సంస్థలకు అందించి తద్వారా దానిలో పేర్లను నమోదు చేసుకొని ఆ రోజున అనగా 20 జూలై 2025వ తేదీన తప్పకుండా హాజరయ్యి వారికి కావలసిన వధూవరులు, పెళ్లి కాని వధూవరులు వారి యొక్క జీవిత భాగస్వాముల్ని ఎంచుకొని తద్వారా ఉన్నతమైన భవిష్యత్తును, ఉజ్వలమైన భవిష్యత్తును, ఆనందదాయకమైన జీవితంలోకి అడుగు పెడతారని కోరుకుంటున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అంటే 20 జూలై 2025న పలు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమాల్లో
అన్ని చోట్ల నమోదు చేసుకున్న అభ్యర్థుల బయోడేటాలను కూడా మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వధూవరుల వివరాలన్నీ కూడా ఒకే పుస్తకంలో మల్టీ కలర్ ప్రింట్తో తయారు చేసి ఇక్కడ నమోదు చేసుకున్న అభ్యర్థులందరికీ ఇవ్వడం వలన ఎన్నో పెళ్ళిళ్ళు జరిగి ఎంతో మంచి కార్యక్రమంగా ఇది విజయవంతం అవుతుందని మేము కోరుకుంటూ విజయనగరం జిల్లా కేంద్రంలోని బొండాడ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి కామాక్షమ్మ సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయ షష్టమ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన పాలక మండలి అధ్యక్షుడు నాగుమల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ శనివారం నుండి జూన్ 2 సోమవారం వరకు 3 రోజులు ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కామాక్షమ్మ మూల విరాట్టుకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అలంకరణలు, 108 మంది సువాసినీలతో కుంకుమార్చన నిర్వహిస్తామని తెలిపారు. గౌరవ అధ్యక్షుడు అప్పలబత్తుల సోమరాజు మాట్లాడుతూ 3 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీరు, మజ్జిగ, అన్న వితరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. సుమారుగా 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కామాక్షి అమ్మవారి దేవాలయం 3 రోజులు వార్షికోత్సవం జరిపించాలని అభిప్రాయంతో ఘనంగా ఈ యొక్క 3 రోజులు కార్యక్రమం నిర్వర్తించాలనేసి 31 ఈ నెల 31, 1, 2వ తారీఖు ఈ 3 రోజులు కూడా వార్షికోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించడానికి అందరం కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ 3 రోజుల కార్యక్రమాలని చక్కగా జయప్రదం చేస్తారని ఆశిస్తూ 135 సంవత్సరాల చరిత్ర కలిగి నూతనంగా నిర్మించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో శనివారం నుంచి 2వ తారీఖు వరకు వివిధ రకాలైన కార్యక్రమాలతో ఈ ఆలయ వార్షికోత్సవం జరుపుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయింది. 31 స్థిరవారం శనివారం వేదపారాయణం, అమ్మవారి మూల విరాట్ విగ్రహంకు పంచామృత అభిషేకాలతో కార్యక్రమం ప్రారంభించి 1వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకు 108 కలశాలతో మహిళలతో గ్రామోత్సవ కార్యక్రమం అనేది నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు 50 మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 2వ తారీఖు శ్రీ కామాక్షి అమ్మవారికి సువాసినీలచే విశేష కుంకుమార్చన కార్యక్రమము మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద కార్యక్రమం జరుపుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము ఉపాధ్యాయుల బదిలీల విషయంలో అందులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో అవకతవకలు జరుగుతున్నాయని పార్వతీపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రమీల రాణి ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది ఉపాధ్యాయులు అసంబద్ధ పిహెచ్సి ధృవపత్రాలను సమర్పించి బదిలీ ప్రక్రియలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తెలిపారు. చిన్న చిన్న శారీరక లోపాలతో మెడికల్ అధికారులను తప్పుద్రోవ పట్టించి 50% రిజర్వేషన్తో కూడిన ధ్రువపత్రాలు పొందుతున్నారని ఉదాహరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిశీలించి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను అవినీతి లేకుండా చేపట్టాలని కోరారు. అయితే అక్కడి నుండి నేను బొబ్బిలి రావాలని కోరుకుంటున్నాను. అయితే అక్కడ ఉన్న వెంకటరత్నం అనే ఆమెకి 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఆమె ఏంటంటే కొత్తగా జీవో వచ్చింది సార్, దానికోసం ఆమె పిహెచ్సి ఉంటే 50% అని చెప్పి ఆమె ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆమెకి లేనిది ఒక రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మాత్రమే. అయితే ఆ సర్టిఫికేట్ పెట్టి ఆమె అక్కడ ఉండాలని చూస్తున్నారు. ఒకవేళ అది ఫేక్ అని తేలితే ఆమె ఎక్కడి నుండి కదిలితే ఇంకెవరికైనా అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇలా గ్రీవెన్స్లో పెట్టాను. ఇచ్చిన సర్టిఫికేట్ అది ఏంటి అనేది కరెక్ట్గా చూసి అది ఫేకా లేదా మంచిదేనా అని చూసుకొని తగిన న్యాయం చేయమని కోరుతున్నాను. ఇటీవల గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము అందుల కోసము ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి రాయితీ కల్పిస్తే దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఉపాధ్యాయులు నకిలీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ధ్రువపత్రాలను సమర్పించడానికి మా దృష్టికి వచ్చింది. అందులో ముఖ్యంగా బొబ్బిల్లో పనిచేస్తున్నటువంటి
స్కూల్ అసిస్టెంట్ తెలుగు మేడంకి 8 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా దీన్ని ఆయుధంగా మలుచుకొని మేనేజ్ చేసుకొని నకిలీ ధృవపత్రాలను పొందున్నారు. ఆమెతో కలిసి పనిచేసిన సిబ్బంది కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరి కొలీగ్స్ని ఎవరిని మనము ఆరా తీసినా సరే ఆమెకు ఒక్క ఫింగరే తప్ప మరే రకమైనటువంటి శారీరక లోపం అనేది లేదు. కాబట్టి ఆమె ఇచ్చినటువంటి ఆ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని రీఎంక్వైరీ చేసి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. గ్రామంలో సింధూపురాణి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడడం వలన ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా ధర్మపురి 30వ వార్డులో ఉన్న ప్రభుత్వ భూమిలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇప్పించాలని కోరుతూ పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా ధర్మపురి 30వ వార్డులో 3 ఎకరాల 77 సెంట్ల భూములకు సంబంధించి డీ పట్టాలు పొంది ఉన్నామన్నారు. 2007లో రాష్ట్ర ప్రభుత్వం గయాలుగా ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తెలియచేయగా అప్పటి నుంచి ఏ విధమైన అమ్మకాలు కొనుగోలు లేకుండా రిజిస్ట్రేషన్లను నిలిపివేసిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేసే విధంగా ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పేదలు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలో 30వ వార్డు ధరంపూర్లోన మరి నేటికి 30 సంవత్సరాలు బట్టి ఎవరికి కూడా పక్కా గృహాలు మంజూరు చేయలేదు. మేము పట్టణ పేదల సంక్షేమం తరపున మరి ధరంపూర్లో గయాలకు చెందినటువంటి భూమి డీపట్టాలు ఇచ్చినట్టు భూమి ఉంది. అది గయాలుగా గవర్నమెంట్ దృష్టిలో ఉంది కాబట్టి అక్కడ 86/1, 2, 3, 4, 5 సర్వే నంబర్లో సుమారు 3 ఎకరాల 77 సెంట్లు గవర్నమెంట్ భూమి ఉంది. కాబట్టి ఆ యొక్క భూమి ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని పేదవాళ్ళకి ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపడుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ గారి ద్వారా వినతిపత్రాలు పంపిస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి ధరంపూర్లో ఉన్నటువంటి మహిళలకి మరి నిరుపేద కుటుంబాలందరికీ కూడా అలాగే మున్సిపాలిటీ పరిధిలో కొంతమంది కూడా మరి పట్టాలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గిరిజనులకు స్పెషల్ డిఎస్సి ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజన ఉద్యోగార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు తక్షణమే ఆర్డినెన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3తో ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల్లో న్యాయం జరిగేదని, ఈ జీవో రద్దుతో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 100% ఉపాధ్యాయ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. మేము చేసినటువంటి సాంప్రదాయ పండుగల కోసం మీరు వచ్చి మీకు ఎంతగానో మీరు మాకు తోడ్పాటులు అందించారు. మీ గురించి మాకు తెలుసు. కాబట్టి మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి కూడా కలిపేయడం వల్ల ఇప్పుడు మాకు 2 డిఎస్సీలో 2 పోస్టులు జిల్లా మొత్తం 2. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యల పరిష్కారానికై ప్రజా సంఘాల ఆందోళనలు, పీజీఆర్ఎస్లో విడతుల వెల్లువ, పరిశీలించి పరిష్కరిస్తామని అధికారుల హామీ. యోగాంధ్ర 2025లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యోగా స్ట్రీట్స్, అవగాహన కల్పిస్తూ అధికారుల ర్యాలీలు. స్పెషల్ డిఎస్సి ప్రకటన చేయాల్సిందేనని గిరిజన సంఘాల ఆందోళనలు, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.